शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనం ఇప్పుడు 8వ అధ్యాయాన్ని ప్రారంభించాము. కానీ చాలా కాలము మధ్యలో వ్యవధి రావడం వల్ల మళ్ళీ ఇంకొకసారి 3వ శ్లోకాన్ని చదవాలి. గత క్లాసులో మనము ఆ 8వ అధ్యాయానికి కొద్దిగా ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాము. తర్వాత 3వ శ్లోకం కూడా చదివాము. 3వ శ్లోకాన్ని చదివి 2-3 వాక్యాలు భాష్యం కూడా చదివాం. అదేమిటది? 3వ శ్లోకం ఏంటి? అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత అనేది. దీని ఏమిటిది? ఇది ఎందుకు గాని వచ్చింది? ఇది కృష్ణుడు కొన్ని టెక్నికల్ వర్డ్స్ ను వాడాడు, సాంకేతిక పదాలని కొన్నిటిని వాడాడు. ఎక్కడ? 7వ అధ్యాయం చివరిలో అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము, స్వభావము ఇట్లాంటి పదాలు కొన్ని వాడాడు. వాడిన తర్వాత అర్జునుడికి ఒక ప్రశ్న బీజం అంటే ఒక ప్రశ్న వేయడానికి ఒక సాకు, ఒక కారణం దొరికిందనమాట. సో అర్జునుడు అడిగాడు. 8వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది. కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం, ఏమిటది అది అంటున్నావు కదా, ఏంటి బ్రహ్మ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిరుపాధికమైన బ్రహ్మనా లేక సోపాధికమైన బ్రహ్మనా, ఏది తీసుకోవాలి? అధ్యాత్మం అంటే ఏమిటి తీసుకోవాలి? నాలో ఉన్నది అంటే ఏమిటి? ఈ శరీరంలో ఉన్నటువంటి బాడీ మైండ్ కాంప్లెక్స్ తీసుకోవాలన్నా మరి ఇదేం తీసుకోవాలి? ఇలా రకరకాలైనటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి కదా. వికల్పములు అంటాం. వికల్పములు అంటే డిఫరెంట్ పాసిబిలిటీస్. సో అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ఆయన అడిగాడు. సో దానికి ఇప్పుడు శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. అంటే ఇక్కడ దీనిలో మనం మొత్తం చూసేది ఏంటంటే, ఇప్పుడు అన్ని రూపాల్లో ఉండేది కూడా ఒకే పరమాత్మ చైతన్యమే. శుద్ధ బ్రహ్మ అని మనం ఏదైతే అంటున్నామో, శుద్ధ బ్రహ్మ నుంచి నేహ నానాస్తి కించన, అది తప్ప ఇంకేది లేదు. అది అద్వితీయం. అంటే ఏమిటి? దేర్ ఇస్ నో సెకండ్ థింగ్ అని. ఏది ఎన్నెన్ని రూపాలు కనిపించినా అన్ని రూపాలు కూడా దాని నుంచి వచ్చినటువంటివే అని అక్కడ విషయం. సో అక్కడ అది ఇక్కడ మనం ఈ అక్షరం బ్రహ్మపురం, అక్షరము, అధ్యాత్మము, అధిభౌతికము, అది భౌతికం కాదు, అది దైవము, ఇవన్నీ కూడా అధిభూతం, అది దైవం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఆ పరమాత్మ దీనిలోనే, ఆ ఆవిర్భావంలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ శ్లోకంలో ఏంటిది? అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం అక్షరం అంటే బ్రహ్మ అంటే ఏమిటి? కిం తత్ బ్రహ్మ అని అన్నాడు కదా. బ్రహ్మ అంటే అక్షరం పరమం అనేటువంటిది బ్రహ్మ. అక్షరం అంటే నిరుపాధికమైనటువంటి బ్రహ్మ. నిరుపాధికం అంటే శుద్ధ చైతన్యం అనేటువంటిది. పరమం అంటే ఏమిటి? అన్నిటికంటే పైన ఉన్నటువంటిది, సుప్రీం అని చెప్పని అంటాం చూడండి, అది. తర్వాత స్వభావం అనే దాన్ని స్వభావ అంటే ఏమిటి? ప్రతి దేహమందు కూడా పరమాత్మ యొక్క ఉనికి. స్వస్య భావ అని చెప్పకూడదు, స్వస్య భావ అని షష్ఠీ విభక్తి చెప్పకూడదు. తానే అందులో ఉండడం అనేటువంటి ఆ పద్ధతిలో చెప్పాలి. దాన్ని ఏ విధంగా రాశారంటే స్వభావ అని కర్మధారయ సమాసం చెప్పాలి. అంతేగాని స్వస్య భావ అని చెప్పని షష్ఠీ చెప్పకూడదు. షష్ఠీ సంబంధం చెప్తే బ్రహ్మకు సంబంధించినది అని అర్థం వస్తుంది. బ్రహ్మకు సంబంధించినది కూడా కాదు, సాక్షాత్తు బ్రహ్మస్వరూపమే. జీవుడు అనేటువంటిది సాక్షాత్తు బ్రహ్మస్వరూపమే అనేది కదా మన సిద్ధాంతం. సో అది. తర్వాత ఆ బ్రహ్మస్వరూపాన్ని దాన్ని అధ్యాత్మం అంటాము. స్వభావ అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఏంటంటే ఆ స్వభావ, దేవుని పరమాత్మ జీవుడిగానే ఉండడం అనేటువంటి స్వభావ. తర్వాత భూతభావోద్భవకర. భూతములు అంటే ఇక్కడ ఏంటి? స్థావర జంగమమైనటువంటి ప్రాణులు. స్థావరం అంటే ఏంటి? చెట్లు, చేమలు, ఇలాంటివన్నీ కూడా ఆ, స్థావరములు అంటే నిలిచి ఉన్నాయి, ఒక చోట ఉన్నాయి, మూవ్ కావడం లేదు. బట్ దే హ్యావ్ లైఫ్. స్థావరములు అంటే కొండలు, గుట్టలు లాంటివి కాదు, ఈ చెట్లు, చేమలు ఇలాంటివి. సో వీటన్నిటికి కూడా ప్రాణం ఉన్నది. ఈ ప్రాణము ఉన్నటువంటి వాటిలో స్థావరములు, జంగమము అంటే మూమెంట్ ఉన్నటువంటి ప్రాణులు. అంటే మనం అందరం కూడా మూమెంట్ ఉన్నటువంటి ప్రాణులు. సో ఈ భూత భావోద్భవకర, ఈ స్థావర జంగమములైనటువంటి భూతములను అన్నిటినీ కూడా ఉత్పత్తికి కారణమైనటువంటిది ఏమిటి? కర్మ. మనకు జన్మకు కారణం ఏమిటండి? కర్మనే కదా. ఎందుకంటే అవిద్య, కామ, కర్మ, జన్మ, అది సీక్వెన్స్ అనమాట. అవిద్య అంటే ఏమిటి? నేను పరమాత్మ స్వరూపుడు అనేటువంటి దాన్ని మరిచిపోవడం అనేటువంటిది అవిద్య.
నేను ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనుకోవడం అనేటువంటిది అవిద్య. దానివల్ల ఏమిటి, నాకు అది కావాలి ఇది కావాలి, నేను ఏదో ఐ హ్యావ్ టు అర్న్ మోర్ మనీ, ఐ హ్యావ్ టు గెట్ ఎ ప్రమోషన్, ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దట్ అనేటువంటిది అది కోరిక. దానిని అనుసరించి కర్మ చేస్తుంటాము. అవిద్య, కామ, కర్మ. దానివల్ల మళ్ళీ ఏంటి, పుణ్యము పాపము ఏదో వస్తుంటుంది. పుణ్యము పాపము రావడం వల్ల దాని ఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఒక జన్మ. సో ఆ విధంగా ఉంటుంది కదా. ఇది చాలా సార్లు మనకి ఇది వరకు చూసాం. సో అది అట్లాంటి కర్మను విసర్గ, అలాంటి విసర్గ, భూతభావోద్భవకరమైనటువంటి విసర్గ. విసర్గ అంటే విసర్జనం అంటే వదిలేయడం. విసర్గ అంటే ఇక్కడ ఏంటి, దేవతోద్దేశేన ద్రవ్య త్యాగ యాగ అన్నారు. దేవతలను ఉద్దేశించి నేను ఇదిగో ఫలానా దేవుడి గురువుకి ఇదంతా ఆహుతిస్తున్నాను అని అక్కడ యజ్ఞ యజ్ఞంలో కొన్ని ఆహుతులు ఇచ్చి చేసేటువంటిది. ఇక్కడ కర్మ అంటే అది ఒకటే కాదు, విసర్గ అంటే అది ఒకటే కాదు, ధన త్యాగం కూడా. యజ్ఞో దానం తపశ్చైవ అని అన్నారు. దానం, దానం ఏదో కేవలం యజ్ఞంలో దానం చేయడమే కాదు, యజ్ఞంలో ఆహుతులు ఇవ్వడమే కాదు ఇక్కడ విసర్గ అంటే. అక్కడ దానం చేసాడు అనుకోండి ఒక ఆయన, మనం దానం చేస్తే దానికి కూడా పుణ్యం ఉన్నది కదా. అలాగే ఇంకేదో ఇష్టాపూర్తములు అంటారు. ఇష్టాపూర్తములు, ఇష్టము అంటే ఏమిటి, ఇష్ట అంటే యజ్ఞం చేయడం. ఇది స్క్రిప్చరల్ ప్రకారం, శాస్త్ర ప్రకారం. తర్వాత పూర్తములు ఉంటాయి. పూర్తములు అంటే ఏంటంటే ఏదో ఎక్కడో బాగు తవ్విస్తాడు, ఇంకేదో ఇంకేదో తటాకం. చెరువు తవ్వించే వాళ్ళు పూర్వకాలంలో పరాయన బాగు తవ్వించాడు, ఫలానా ఆయన చెరువులు తవ్వించారు అని చెప్పని చెప్పుకునే ఊళ్ళలో కూడా ఇప్పుడు కూడా పేర్లు ఉన్నాయి. సో ఆ విధంగా అవి పూర్తములు. ఇప్పుడు ఇంకేదో యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చాడు, లేకుంటే కాలేజీకి డబ్బులు ఇచ్చినాడు, తాను చదువుకున్నటువంటి స్కూల్కి డబ్బులు ఇచ్చాడు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పూర్తములు అంటారు. సో దట్ ఈస్ ఇష్టాపూర్తం. ఇవి కూడా పుణ్యం, ఇవి కూడా వీటి వల్ల కూడా మనిషికి పుణ్యం వస్తుంది కదా. సో ఇలాంటివన్నీ చేయడము, అది అది కర్మ. దానికి ఫలం ఒకటి ఉన్నది. ఆ ఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ జన్మ ఉంటుంది. సో ఇదంతా కూడా కర్మ అని టెక్నికల్. అంతేగాని కర్మ అంటే నేను కూర్చున్నాను, ఇప్పుడు ఏదో నీళ్లు తాగుతున్నా లేక పండుకున్నా, ఇవి కాదు కర్మ. నేను పాఠం చెప్తున్నానంటే మళ్ళీ అది కర్మ కావచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడే చిట్ట చివరిలో చెప్పబోతున్నాడు, "అదే ఈ భగవద్గీతను పాఠం చెప్పినోడికి కూడా పుణ్యం ఉంటుందా" అని అంటున్నాడు. సో ఇన్సిడెంటలీ ఐఎమ్ ఆల్సో గెటింగ్ సమ్ పుణ్యం. అది పక్కన పెట్టండి. సో మామూలుగా కూర్చోవడము, లేవడము, నిద్రపోవడము ఇవన్నీ కూడా కర్మల కింద రాదు. దేనిలో అయితే పుణ్యమో పాపమో ఏదో ఒక అకౌంట్ ఉంటుందో అది అది కర్మ. సో ఇది ఈ శ్లోకంలో చెప్పాడు. ఇంకా మిగతా ప్రశ్నలకు సమాధానం మిగతా శ్లోకంలో వస్తుంది. ఫస్ట్ దీని భాష్యం చూద్దాము. ఫస్ట్ 2 లైన్స్ చదివాము కూడా. చదివిన తర్వాత కూడా చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి చదువుదాం ఇది. ఆ, చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో, ఎందుకంటే నేను ఎక్కడో వేరే దేశంలో ఉంటే కాబట్టి. సో అక్కడ ఏమిటిది ఇక్కడ, అక్షరం నక్షరతి ఇది పరమాత్మ. అక్షరం అంటే ఏమిటంటే నక్షరతి, దానిలో ఎలాంటి మార్పు ఉండదు, ఎలాంటి నాశనం ఉండదు. శరించడం, శరం అంటే ఏమిటి, నశించేటువంటి స్వభావం. అది చెడిపోయేటువంటి స్వభావము, నశించేటువంటి స్వభావం, అది క్షరతి. ఇది అక్షరం అంటే అట్లాంటి క్షరం భావం లేనటువంటిది పరమాత్మ. ఎందుకు, ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే గార్గి అని బృహదారణ్యోపనిషత్తులో ఒకటి ఉన్నది. ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్టత అని ఇట్లాంటి ఏదో మంత్రాలు ఉన్నాయి అక్కడ బృహదారణ్యోపనిషత్తులో. ఏంటంటే ఈ అక్షరము యొక్క ప్రశాసనములోనే, ఈ అక్షరము యొక్క కంట్రోల్లోనే, ప్రశాసనం అంటే దాని యొక్క అదుపులోనే, దాని యొక్క కంట్రోల్లోనే, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ లోనే అని, ప్రశాసనంలోనే ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవన్నీ కూడా, నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి వాటి ప్లేసుల్లో తిరుగుతున్నాయి అని చెప్పని అక్కడ బృహదారణ్య ఉపనిషత్తులో వస్తుంది. సో అది అక్షర బ్రహ్మ అంటే అలాంటిది అనమాట. అంతేగాని నిరుపాధిక బ్రహ్మ, మన ఊర్లో మనం పూజించేటువంటి దేవుడు, లేకుంటే నా ఇష్ట దేవుడు, లేకుంటే ఇంకొక బాబా, ఇవి కావు. అక్షర బ్రహ్మ అంటే అది అనమాట. సో నిరుపాధిక బ్రహ్మ అక్షరం, ఏతస్యవాక్షరస్య ప్రశాసనే గార్గి ఇది శృతే అని శృతి. ఇట్లాంటి శృతులు ఉండడం వల్ల తర్వాత ఇక్కడ బ్రహ్మ అనేటువంటి దాని గురించి ఇక ప్రశ్న. బ్రహ్మ అంటే మళ్ళీ ఒక వాక్యం ఒకటి ఉన్నది. ఏమిటది, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనే ఒక వాక్యం ఉంది కదా. మరి అది ఓం అనేటువంటిది ఇక్కడ చెప్పచ్చా అనేటువంటిది, అది కాదయ్యా. ఓం అనేటువంటి అక్షరము బ్రహ్మ అన్నప్పుడు అక్కడ అక్షరం అంటే ఏమిటి, ఒక లెటర్. అంతేగాని ఆ లెటర్ అనేటువంటిది బ్రహ్మకు వాచకం, బ్రహ్మకు డినోట్ చేయడం కోసం. ఏదో పై అంటే ఏదో సంథింగ్, ఏదో మన మ్యాథమెటిక్స్ లో చెప్తాం కదా, చుట్టుకొలతన ఏదో ఉంది కదా, చుట్టుకొలత కాదు దాని మీద పై అంటే నేనే మర్చిపోయాను. ఎనివే, ఇంకేదో ఆర్ రేడియస్ ఆ మాత్రం గుర్తుంది. ఎనివే, సో ఇది ఆ, సూచకం. ఓం అనేటువంటిది బ్రహ్మ సూచకం మాత్రమే. ఇట్ ఈజ్ సింబల్ అనుకోండి.
అక్కడ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, అక్షరం అని ఆ అక్షరము బ్రహ్మను సూచిస్తుంది అని అక్కడ ఆ సెన్స్ లో ఉంది. అంతేగాని అక్కడ ఓం అనేటువంటిది అక్షరం అనేటువంటి దానికి ఒక అడ్జెక్టివ్ గా ఉన్నది. ఇక్కడ అది కాదు, అలాంటిది కాదు, అంతే చెప్పబోతున్నాడు. ఓంకారస్య చ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇది పరేణ విశేషణాత్ అగ్రహణం అంటున్నాడు. ఇక్కడ అక్షరం బ్రహ్మ పరమం అని అన్నాడు. పరమం అని అన్నందువల్ల ఆ ఓంకారానికి రెఫర్ చేయకూడదయా? పరమం అంటే ఏమిటి? అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటిది, అన్నిటికంటే పైన ఉన్నటువంటిది. అవ్యక్తాత్ పురుష పరహ అని చెప్పని కఠోపనిషత్తులో చెప్తాడు. ఈ అవ్యక్తం అంటే ఈ మాయ అనేటువంటి శక్తి, ఈ సృష్టి ఏదైతే ఉన్నదో ఇది దానికి అతీతమైనటువంటి శక్తి. ఈ మాయ దేని నుంచి దేని చెందినదో అలా ఆ, తత్వము అని చెప్పారు కదా. సో అవ్యక్తాత్ పురుష పరహ, అవ్యక్తం కంటే పైన ఉన్నటువంటిది, అది పరమైనటువంటి, అన్నింటికంటే పరమైనటువంటిది, అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటిది, అన్నింటికంటే గొప్పదైనటువంటి తత్వము అని అన్నారు. సో అది పరేణ విశేషణాత్ అగ్రహణ. పరేణ విశేషణాత్ అంటే పరము అనేటువంటి విషము, విశేషణం. పరము అనేటువంటిది, పరం అంటే అన్నిటికంటే సుప్రీం అనేటువంటిది విశేషణం చెప్పారు కాబట్టి అగ్రహణం. అగ్రహణం అంటే తీసుకోకూడదు అని. దేని తీసుకోకూడదు? ఓంకారస్య, ఓంకారస్య అగ్రహణం, ఓంకారాన్ని తీసుకోకూడదు అని. తర్వాత పరమం ఇది చ నిరతిశయే బ్రహ్మణి అక్షరే ఉపపన్నతరం విశేషణం. మరి పరమం అనేది ఎక్కడ సూట్ అవుతుంది? ఇది పరమం అనేటువంటి అడ్జెక్టివ్ ఎక్కడ సరిపోతుంది అంటే ఆ నిరతిశయమైనటువంటి, నిరుపాధికమైనటువంటి, ఆ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అని చెప్పబడేటువంటి ఆ పరమాత్మ, దానికే ఇది ఈ విశేషణము, అక్షరం అనేటువంటిది విశేషణము సరిపోతుంది. పరమం అనేటువంటి విశేషణం. పరమం ఇది చ నిరతిశయే. నిరతిశయం అంటే దేనికంటే మించినది ఇంకేది లేదు, దానికంటే అతిశయించినటువంటిది ఏది లేదు అది. అలాంటి బ్రహ్మని అక్షరే, అలాంటి అక్షర బ్రహ్మలో ఉపపన్నతరం విశేషణం. ఉపపన్నతరం అంటే చాలా మోర్ సూటబుల్, మోర్ అప్రాప్రియేట్, అది చాలా యుక్తమైనటువంటిది, యుక్తతరమైనటువంటిది. ఉపపన్నం అంటే ఏమిటి? దానికి బిఫిటింగ్ అన్నట్టుగా, మోర్ అప్రోప్రియేట్ అన్నట్టుగా. సో అక్కడ అయితే ఉపపన్నతరం విశేషణం. ఇదంతా చదువుకున్నాము, ఇంకోసారి రిపీట్ చేస్తున్నా అంతే. తర్వాత తస్యేవచ పరస్య బ్రహ్మణ, తస్య ఏవ పరస్య బ్రహ్మణ ప్రతిదే ప్రతిదేహం ప్రత్యేగాత్మ భావ స్వభావ. అదే ఆ పరబ్రహ్మే, అదే తస్యైవ పరబ్రహ్మ, ఇంక వేరే ఇంకేది కాదు, ఆ పరబ్రహ్మయే. పరబ్రహ్మణ అనేది షష్ఠీ ఏకవచనంలో ఉంది. ఆ పరబ్రహ్మయే ప్రతిదేహం ప్రత్యేగాత్మ భావ, ఆ పరబ్రహ్మ యొక్క ప్రతిదేహములోనూ ఉండడము. ప్రత్యేగాత్మ భావ. ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేక అంటే ఏమిటి? ఇన్సైడ్ అని కదా. పర కంటే అవుట్ సైడ్, ప్రత్యేక అంటే ఇన్సైడ్. ప్రత్యేగాత్మ భావ అంటే మనం దేన్ని జీవాత్మ అంటున్నాం కదా, ఆ జీవాత్మగా ఉండడము. ఆ పరమాత్మయే ప్రతి దేహములో కూడా చీమ, దోమ, తేలు, పాము అన్నింటిలో కూడా ఆ వాటి యొక్క అంతఃకరణలో ఉండడం అనేటువంటిది, అంతఃకరణను ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి తెలివి, చైతన్యంగా ఉండడం అనేటువంటిదే స్వభావ. శుద్ధ చైతన్యం అనేటువంటిది తన యొక్క ఎక్కడున్న దాని యొక్క రిఫ్లెక్షన్ ఎక్కడున్నది? అంతఃకరణంలో రిఫ్లెక్షన్ ఉన్నది, అది స్వభావ. అది అధ్యాత్మం ఉచ్యతే. దాన్ని మనం అధ్యాత్మం అంటాం. అధ్యాత్మం అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్పకూడదు. అధ్యాత్మం అనే దానికి ఆత్మని ఇది అధ్యాత్మం అని ఒక గ్రామర్ లో చదువుతాం. ఆత్మని ఇది అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఆత్మ యందు, తన యందు అనే అర్థం వస్తుంది. తన యందు అనే అర్థం, అది అర్థం చెప్పకూడదు ఇక్కడ. ఇక్కడ ఆ ప్రతిదేహము ప్రత్యేగాత్మగా ఉండడం అనేటువంటిది అధ్యాత్మం అని అర్థం చెప్పుకోవాలి అంటున్నాడు. ఆ ఇక్కడ ఆ, ఆత్మని చెప్పకూడదు అనే మాట ఇక్కడ మళ్ళీ చెప్పబోతున్నాడు. ఇక్కడ ఆత్మానం అధికృత్య, ఆత్మని అని చెప్పకూడదు ఇక్కడ. మరి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి? విగ్రహవాక్యం చెప్పడానికి ఆత్మానం అంటే దేహం, అధికృత్య ఈ దేహాన్ని అనుసరించి, ఏ దేహమైనా కావచ్చు, శరీరం, మనిషి శరీరం కావచ్చు, పశు శరీరం కావచ్చు, వీటిని అనుసరించి, అధిష్ఠించి, ప్రత్యేగాత్మతయ ప్రవృత్తం, దాని లోపలనే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది. ప్రవృత్తం అంటే ప్రత్యేగాత్మతయ ప్రవృత్తం అంటే ఆ ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నటువంటిది, ఉన్నటువంటిది. పరమార్థ బ్రహ్మ అవసానం వస్తు. పరమార్థ బ్రహ్మ అవసానం దీనికి. దీనికి అవసానం ఎప్పుడు? ఎప్పుడు ఆగిపోతుంది? ఇదంతా కూడా అవసానం అంటే ఆగిపోవడం కదా, ఏదో ఒకటి జీవిత అవసానం అంటాం. అవసాన కాలం వచ్చింది, అవసాన దశ అంటాం. మరి అవసానం ఎప్పుడు దీనికి?
పరమాత్మగా తన తన స్వరూపాన్ని పరమాత్మగా తెలుసుకోవడమే ఈ జీవాత్మక అవసానం. ఇప్పుడు జీవుడు అనేటువంటి వాడు నేను వేరు, అది పరమాత్మ వేరు అనేటువంటి భావనలో ఉన్నాడు. వీడు అలా కాకుండా దిస్ ఈజ్ నాట్ మీ, ఇప్పుడు బాడీ మైండ్ కాంప్లెక్స్ ఈజ్ నాట్ మీ అనేటువంటి భావనలో చాలా గట్టిగా చాలా స్థిరంగా అతని నాలెడ్జ్ ఎప్పుడైతే ఉన్నదో, నాట్ ఓన్లీ థియరిటికలీ అందరికీ ఉంటుంది, థియరిటికలీ కాకుండా ప్రాక్టికలీ ఆల్సో అతను అనుభవంలో ఉండాలి, అనుభవంలో తాను అనుభవిస్తుండాలి, ఆ సుఖాన్ని అనుభవిస్తూ తాను ప్రతి ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మను చూస్తూ ఎలాంటి దేనిపైన కూడా వైరము ద్వేషము లేకుండా ఆ స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు ఉంటారు కదా, అది వాళ్ళకి అప్లై చేసేటువంటిది పరమాత్మ బ్రహ్మ అవసానం వస్తు. అలాంటి వాడికి ఆ జీవించి ఉండగానే జీవన్ముక్తుడైపోయినాడు, ఆత్మ జీవన్ముక్తుడయ్యాడు. ఆ దేహం పడిపోయిన తర్వాత విదేహముక్తి అంటాం. సో పరమార్థ బ్రహ్మ అవసానం అంటే పరమాత్మగా మారడమే అవసానం అన్నమాట. పరమార్థ బ్రహ్మగా మారడము లేకుంటే తన పరమాత్మ బ్రహ్మగా తనను తాను తెలుసుకోవడం అనేటువంటిదే. ఈ సోహం అహం అనేటువంటిది వెళ్ళిపోయి సోహంలో వెలిసిపోతాడు. అహం అనేటువంటిది ఇట్ బికమ్స్ సోహం. ఈ మాట కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో పరమార్థ బ్రహ్మావసానం వస్తువు, ఆ వస్తువు అంటే ఏంటి? ఆ జీవాత్మ అంటాం కదా దాన్ని. స్వభావ స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. ఆ స్వభావ అంటే తను దానిగా ఉండడం, తను పరమాత్మయే ఆ జీవాత్మగా ఉండడం, అది అధ్యాత్మం ఉచ్యతే. ఆ ప్రతి దేహాన్ని అనుసరించి ఉండేటువంటిది. అధ్యాత్మ శబ్దేన అభిధీయతే. అధ్యాత్మ ఉచ్యతే అంటే అధ్యాత్మ శబ్దేన అభిధీయతే అన్నాడు. ఇక్కడి వరకు చెప్పుకున్నట్టుంది మనం పోయిన క్లాస్. ఇప్పుడు నన్ను కర్మ అంటే ఏమిటి అని చెప్పబోతున్నాడు. భూత భావోద్భవకర భూతానాం భావ భూత భావ. భూతములు అంటే ఏంటి ఇక్కడ? భూతములు ఉంటే దయ్యాలు భయాలు భూతాలు కాదని మనకు తెలుసు. భూతములు అంటే ఏమిటి? అన్ని ప్రాణులు కూడా, సకల ప్రాణులు, ఆల్ భూతం దట్ విచ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇస్ భూతము. భూ అనే ధాతువుకి ఏమిటి? టు ఎగ్జిస్ట్ అని, టు బీ, టు ఎగ్జిస్ట్ అని. భూత అంటే విచ్ హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ భూత. సో భూతములు అంటే ఇవి ప్రాణులు, అన్ని ప్రాణులు కూడా ఆ ప్రాణులుగా మారడానికి లేకుంటే ప్రాణి యొక్క స్థితిని పొందడం. భూత భావం అంటే ఏంటి? ఆ ప్రాణుల యొక్క ఉనికి, ప్రాణుల యొక్క పుట్టుక, దాన్ని తయారు చేసేటువంటిది, దానికి కారణమైనటువంటిది. భూతభావ ఉద్భవకర అంటే భూతములు పుట్టడానికి కారణమైనటువంటిది ఏమిటది? కర్మయే. మన కర్మ వల్లనే కదా మనం పుడుతున్నాము. భూతభావోద్భవకర భూతానాం భావ భూతభావ, భూతముల యొక్క ఉనికి. తస్య ఉద్భవో భూతభావోద్భవ, దాని యొక్క పుట్టుక, దానికి కారణం మళ్ళీ భూతభావోద్భవ. తం కరోతి ఇది భూతభావోద్భవకర. ఇంత విడదీసి చెప్తున్నారు శంకరాచార్యులు. భూతభావ, భూతభావోద్భవ, భూతభావోద్భవకర అని ఇది 3 లెవెల్స్ లో చెప్తున్నాడు అనమాట, ఏది విగ్రహ వాక్యాన్ని. ఆ తం కరోతి ఇది భూతభావోద్భవకర. భూతభావోద్భవాన్ని చేసేటువంటిది భూతభావోద్భవకర అంటే మన ప్రాణి జన్మకు కారణమైనటువంటిది అనండి సింపుల్ గా. జన్మకు కారణమైనటువంటిది, ప్రాణుల జన్మ, అన్ని ప్రాణుల యొక్క, సమస్త ప్రాణుల యొక్క జన్మకు కారణమైనటువంటిది. అది ఇత్యర్థ. అది విసర్గ, విసర్జనం. విసర్జనం అంటే ఏంటి? ఏదైనా వదిలేసేయడం. ఏంటి? కాశీకి పోయి ఏదో బీరకాయ దొండకాయ ఏదో వదిలేస్తాం. సో సంథింగ్ లైక్ దాట్ ఇక్కడ వదిలేయడం అంటే ఏంటి? ఇట్ మే బి ఇన్ ఏ రిచువల్. ఏది మనం యజ్ఞము యాగము ఇట్లాంటి వాటిలో. యజ్ఞము యాగం అనే దానికి కూడా కొంచెం తేడా ఏం చెప్పారంటే, యజ్ఞం అనేటువంటిది మామూలుగా ఆ ఇక్కడ మధుసూదన సరస్వతి కామెంటరీలో ఇంకోటి కూడా రాశారు ఆయన. ఏంటంటే మామూలుగా స్వాహ స్వాహ అని చెప్పని యజ్ఞంలో ఋత్వికులందరూ కూడా కూర్చొని స్వాహ స్వాహ అని చెప్పని చేస్తుంటారు. ఈ ఇక్కడ యాగము అనే దానిలో దేవతోద్దేశేన ద్రవ్య త్యాగ అన్నారు కదా, దానిలో ఆ యూజువలీ సమ్ బలి కూడా ఉంటుంది, పశు బలి ఎట్లాంటివి పూర్వకాలంలో ఉండేది. అందుకని ఇప్పుడు యాగాలు ఎవరు చేయడం లే, ఓన్లీ యజ్ఞాలు చేస్తున్నారు అంతే. పేరుకేమో చండీ యాగం అని పేరు అంటున్నారు, కానీ అది బేసికలీ యాగం కాదు, అది యాక్చువల్లీ యజ్ఞమే. అది నిలుచుకొని చేసేటువంటిది. దానిలో వషట్కారం అంటాం. స్వాహాకారము వషట్కారము అని 2 శబ్దాలు ఉన్నాయండి. మనం అగ్నిలో ఏదైనా వేసేటప్పుడు స్వాహ అనేటువంటి, వషట్ అనేటువంటిది 2 ఉన్నాయట. ఇది చదివితే నాకు ఇప్పుడు తెలిసింది, ఇంతవరకు తెలియదు స్వాహకు వషట్కు తేడా ఏమిటి అనేది. సో మధుసూదన సరస్వతి కామెంటరీలో ఆ వషట్కారం గురించి రాశాడు ఆయన. వషట్కారం అనేటువంటిది నిలుచుకొని వాళ్ళు దానిలో ఆప్తులు వేస్తుంటారట. సో ఎనివే, వాట్ ఎవర్, దానిలో కొంచెం వదులుతున్నాడు. అలాగే దానం, ఒక పేదవాడికి కానీ ఇంకొక డిజర్వింగ్ పర్సన్కి ఎవరికో దానం చేస్తున్నాడు.
ఇంకేదో సమదర ఇష్టాపూర్తములు అని అన్నాం కదా, ఆ విధంగా మంచి పని చేస్తున్నాడు. ఇవంతా దీనిలో అన్నిట్లో కూడా ఒక ద్రవ్య త్యాగం అనేటువంటిది ఉన్నది. అది విసర్గ. విసర్జనం అంటే వదిలేయడం. సో అది భూత భగవద్భోకర భూతో తం కరోతి భూత వస్తు ఉత్పత్తికర. వస్తు అంటే ఆబ్జెక్ట్స్ కాదండి. వస్తు అంటే ఇక్కడ జీవులే, ప్రాణులే. భూత వస్తు ఉత్పత్తికర ఇత్యర్థ. ఉత్పత్తి చేసేటువంటిది ఏమిటది? విసర్గ, విసర్జనం. దేవతోద్దేశేన చరు పురోడాశాదేహే ద్రవ్యస్య త్యాగ పరిత్యాగ. దేవతోద్దేశేన, ఏదో ఒక దేవతను ఉద్దేశించి, ఇద్దరు ముగ్గురు దేవతలు కూడా ఉండొచ్చు, ఆ దేవతలను ఉద్దేశించి చరు పురోడాశం. చెరు అనేటువంటిది ఒక రకమైనటువంటి పూర్వకాలంలో వాళ్ళు చేసేటువంటి ఒకానొక స్వీట్ విశేషం అండి. పురోడా, పురోడా అంటే ఇది నథింగ్ బట్ బ్రెడ్. మన పురోడా అనే ఇక్కడ బ్రెడ్ అని, పురోడా, బురేటా లాటిన్ భాషలోను, ఇంకా ఏదో మన స్పానిష్ దీనిలో దీనిలో మనం అమెరికాలో అట్లాంటి చోట బురేటో అనేది ఇస్తారు వాళ్ళు. బురేటో ఇది నథింగ్ బట్ రొట్టెనే. అది పురోడా. పురోడా అనేటువంటిదే, పురోడాశం అనేది బ్రెడ్ అయిపోయింది. పురోడా ఇది బ్రెడ్. సో బ్రెడ్ లాంటిది ఏదో, బన్ను లాంటిది ఏదో ఉండేది. చెరువు అనేటువంటిది ఏంటంటే, ఒక చోట ఎక్కడో చదివాను. ఏంటంటే మన మన చెరకు రసం ఉన్నది చూడండి. చెరకు రసంలో బియ్యం వడ్డించి అన్నం చేస్తే దాన్ని చెరుకు అని చెప్పని అనేవాళ్ళు అని ఎవరో పండితుడు చెప్పాడు. చదవలేదు, ఎవరో పండితుడు చెప్పాడు. సో ఉండొచ్చు. మనకి ఇప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి మనకు తెలియదు. చెరువు పురోడాశం ఒకరొకరు ఒకరొకరు చెప్తుండొచ్చు. సో చెరువు పురోడాశాదేహే, అలాంటి వాటి యొక్క, అలాంటి ద్రవ్యాన్ని, ఆ ద్రవ్యస్య త్యాగ పరిత్యాగ అంటే వదిలేయడము. పరిత్యాగ అంటే దానిలో ఇంకా నమమ నమమ అని చెప్తారు చూడండి. త్యాగం చేసిన తర్వాత ఇది నాది కాదు, నాది కాదు అని. సో స ఏష విసర్గ లక్షణో యజ్ఞ. అది సయేష, అదే మన విసర్గ ఏదైతే ఉన్నదో అది విసర్గ లక్షణం యజ్ఞ. వదిలేయడము అనేటువంటిదే లక్షణంగా కలిగినటువంటి ఒక యజ్ఞం. యజ్ఞము అనే పదానికి మనం ఇంతవరకు చాలా అర్థాలు చెప్పుకున్నాం. ఇది 4వ అధ్యాయంలో ఒక విస్తారమైనటువంటి, అక్కడ యజ్ఞం, తపస్సు ఇవన్నీ కూడా యజ్ఞమే. ప్రాణాయామం అనేటువంటిది ఒక యజ్ఞము. ఇంకా ఇట్లా అంతఃకరణ నిగ్రహం అనేటువంటిది ఒక యజ్ఞము. ఇవన్నీ కూడా యజ్ఞాలు చెప్పుకున్నాం కదా. బ్రహ్మచర్యం అనేటువంటిది ఒక యజ్ఞము. ఇలాంటి రకరకాలైనటువంటి, ఎక్కడెక్కడైతే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉన్నదో, ఎక్కడెక్కడైతే ఆత్మ సంయమము ఇట్లాంటివన్నీ ఉన్నాయో అది ఒక యజ్ఞము అనే పద్ధతిలో మనం చెప్పుకున్నాం. సో అది విసర్గ లక్షణ యజ్ఞ. ఇది ఇట్లాంటి యజ్ఞము. కర్మ సంజ్ఞిత, కర్మ అని చెప్పబడుతుంది. కర్మ శబ్దిత ఇత్యేతత్. కర్మ సంజ్ఞిత అంటే ఏమిటి? కర్మ అనేటువంటి సంజ్ఞ. సంజ్ఞ అంటే ఒక పేరు. సంజ్ఞ, సంజ్ఞావాచకం అంటాం నేమ్ అనే దానికి. సో నామవాచకము, సంజ్ఞావాచకము అని కూడా అంటారు. సో కర్మ సంజ్ఞిత, కర్మ అనే శబ్దంతో పిలువబడుతుంది. ఇత్యేతత్. ఏతస్మాద్ధి బీజభూతాత్. ఏతస్మాద్ధి బీజభూతాత్ అంటే బీజభూతమైనటువంటి ఈ కర్మ నుండినే అని. అంటే విత్తనములాగా ఉన్నటువంటి ఈ కర్మ నుండినే అని. ఈ కర్మయే విత్తనం. సో విత్తనము లాంటి, లాగా ఉండే కాదులే, విత్తనము లాంటి ఈ కర్మ నుండినే అని. బీజభూతాత్, ఏతస్మాద్ధి భూతాత్. బీజభూ విత్తనము లాంటి ఈ కర్మ నుండినే వృష్ట్యాది క్రమేణ స్థావర జంగమాని భూతాని ఉద్భవంతి. ఇక్కడ ఏదో పెద్ద శ్లోకం ఒకటి ఉన్నది. ఏదంటే మనము యజ్ఞంలో ఏదో వేస్తున్నాము, ఏది ఆహుతులు ఇస్తున్నాము. ఈ ఇది ఆహుతులన్నీ కూడా పైకి వెళుతున్నాయి, మేఘ రూపంలోకి వెళుతున్నాయి. ఈ మేఘ రూపంలోకి వెళ్ళినప్పుడు ఆ మేఘం మళ్ళీ వర్షిస్తున్నది. వర్షించిన తర్వాత మళ్ళీ ఇవన్నీ గింజలు అన్ని కూడా వస్తున్నాయి కదా. సస్యములన్నీ కూడా వస్తున్నాయి. సస్యములు, ధాన్యాలు అన్ని వస్తున్నాయి. అవన్నీ వచ్చినప్పుడు దాన్ని మనం తింటున్నాము. అది ఆ విధంగా ఆ ప్రాణులన్నీ పుడుతున్నాయి కదా. సో ప్రాణుల పుట్టుకకు ఒక కారణమైనటువంటిది మనం ఇది వదిలేటువంటి యజ్ఞయాగాదులు చేసినప్పుడు వదిలేటువంటి ద్రవ్య త్యాగము అని ఒక విషయం. స్థావర జంగమాని అంటే కర్మఫలము ఏదో స్థావర జంగమాని అని అన్నారు. స్థావరం అంటే ఏమిటి? అరే మరి చెట్లు ఎక్కడ అంటే, చెట్లు ఎందుకు గాను అంటే, చెట్లు కూడా మనం చేసుకున్న కర్మ వల్లనే. ఇవి ఎక్కడ, ఉదాహరణకి ఒక మనిషి ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదో మామూలు మనిషి జన్మలో ఉన్నాం. అలా కాకుండా నెక్స్ట్ జన్మ చెట్టు జన్మ కావచ్చు, చెప్పలేము. మనకు వ్రత కథలు అనే పుస్తకాలు ఉంటాయండి. మనకు 6 వ్రతాలు, ఇంకేదో సోదరు వ్రత వ్రత ఏదో వ్రత చింతామణి ఇట్లా పుస్తకాలు ఉంటాయి. సో దానిలో చిట్ట చివరిలో వ్రత కథలు ఉంటాయి. అంటే ఏదో పురాణాల్లో చెప్పినటువంటి కథలు. దానిలో ఏమిటి, ఒక వాడు సత్యనారాయణ వ్రతంలో ఉందా? దానిలో లేదు. ఇంకొక వేరే వ్రత కథల్లో ఉన్నాయి. ఒకడు ఎవడో చెట్టుగా ఉంటాడు.
చెట్టుగా ఉంటాడు. ఆ పండ్లు గిండ్లు అన్ని ఉంటాయి కానీ ఆ చెట్టులో ఒక పక్షి కూడా ఉండదు. పండు తినేవాడు ఉండడు, ఏముండడు. వాడు అడుగుతాడు, ఏంటి ఇంత విచిత్రంగా ఉంది, ఇక్కడ ఏమి ఒక పక్షి కూడా లేదు, ఏమీ లేదు, నూతన పక్షులు అన్ని ఇట్లా ఉన్నాయి అంటే, ఈ చెట్టు వీడు పూర్వజన్మలో గొప్ప పండితుడు, వీడు ఎవరికి పాఠం చెప్పలేదు, పండితుడు అయినటువంటి వాడు పాఠం చెప్పాలంటండి. సో ఆ, మనం అంతో ఇంత పాఠం చెప్పడం మొదలు పెడుతుంటే మన శక్తి కొద్దీ మనం కూడా కొంచెం ఎదుగుతాము అనే అర్థం ఇక్కడ. వాట్ ఎవర్. సో అక్కడ సో ఆ చెట్టు చూపించి అడిగినప్పుడు చెప్తాడు, ఓహో వీడు చెట్టు ఇట్లా వీడి చెట్టుగా పుట్టాడు. ఇంకోడు ఎవడో ఏదో ముండ్ల చెట్టుగా పుట్టింటాడు. వాడు ఇంకేదో చేసి ఉంటాడు, సరిగా గుర్తులేదు. సో ఈ వ్రత కథల పుస్తకాలు చదివితే ఇలాంటి వాటికి మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మనిషి అంటే ఈ విధంగా చెప్పడం వల్ల మనిషిని ఒక మంచి మార్గంలో పెట్టడానికి రకరకాలుగా చెప్పారండి. అరే నువ్వు చదువుకున్నటువంటి వాడు అధ్యయనము అధ్యాపనము రెండు ఉండాలయా అని వీడికి చెప్పారు. అధ్యయనం ఒకటే చేసుకోవడం కాదు, నువ్వు అధ్యాపనం కూడా చేస్తుండాలి. తర్వాత ఇంకోటి ఏంటి, దానం. ఏదో ఉన్న డబ్బులు ఉన్నటువంటి వాడు అంతో ఎంతో ఏదో కొంత శక్తి కొద్దీ అంతో ఎంతో ఇస్తుండాలి. లేకుంటే మళ్ళీ వచ్చే జన్మలో వాడు ఏదో మొండ చెట్టుగానో ఏదో పుడతాడు. సో ఇలాంటివి ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సో ఎందుకని, మనిషి చేత కొంచెం మంచి పనులు చేయించడం కోసం చెప్పినటువంటి ఇవన్నీ కూడా. మూఢనమ్మకాలు అంటే అదొక లెక్క అనొచ్చు. కానీ దీన్ని అర్థవాదములు అని చెప్పని ఒక టెక్నికల్ వర్డ్ పెట్టారండి. అర్థవాదం అంటే ఏంటి? అర్థం అంటే ప్రయోజనం. పురుషార్థములు అని అంటాం కదా. అర్థ్యతే ఇది అర్థ, ప్రయోజనం. అర్థముద్దిశ్య వాద అంటే ఒక అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే చెప్పుతున్నామో అది అర్థవాదము. సో నువ్వు ఇదేంటి, మనం సూపర్ స్టిషన్ అని ఎవడైతే మోడర్న్ ఫెలో ఎవడ అనొచ్చు. కానీ మనవాడి ఉద్దేశంలో కూడా అది వాడు 100% నమ్మి అలా చెప్పడం లేదు. ఇట్లా చెప్పితే మరి మంచి పనులు చేస్తారు వీళ్ళు అని చెప్పారు. సూర్యోదయం టైంలో నువ్వు అర్ఘ్యం ఇవ్వకపోతే ఆ సూర్యుడిని రాక్షసులు మింగుతారు అని అన్నారు. సూర్యోదయం ఈ కాలంలో పిల్లవాళ్ళందరికీ అదే డౌట్, నేను అర్ఘ్యం ఇవ్వడం ఏంటి, రాక్షసులు ఆయన సూర్యుడిని మింగడం ఏంటి అని చెప్పని ఇప్పుడు ఈ కాలం పిల్లలందరూ కూడా వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని. సో వాడికి చెప్పాలి, ఒరే ఇది ఊరికే అలా చెప్పారయ్యా, నువ్వు తొందరగా 6 గంటలకి లేచి వందనం చేసుకోవాలి, మనిషిలో డిసిప్లిన్ రావాలి అని కూడా, అందుకని ఆ ఉద్దేశంతో చెప్పినటువంటి మాట ఇది అని ఉన్నది ఉన్నట్టు చెప్తే వాడు సంతోషంగా చేసుకుంటాడు. అంతేగాని "ఏయ్, నువ్వు వదలకపోతే నువ్వు 6 గంటలకు లేచి నువ్వు అర్ఘ్యం వదలకపోతే సూర్యుని మింగేస్తారు" అంటే, ఏ పోయా, నువ్వు అమెరికాలో వదులుతున్నారా, ఆఫ్రికాలో వదులుతున్నారా, ఇంకెక్కడ వదులుతున్నారా అంటాడు వాడు. సో మనం అర్థవాదము సూపర్ స్టిషన్ ఈ రెండు సరిగా అర్థం చేసుకోవాలి. సూపర్ స్టిషన్ అనేది ఇంకా దేవుడి విషయంలో కూడా ఉంటే అది మరి సూపర్ స్టిషన్, అది వేరే మాట. అది అర్థవాదం అనేది ఇట్లా చిన్న చిన్న విషయాల్లో చెప్పారు, అంటే ఒక మనిషిని ఒక సరైనటువంటి ఒక డిసిప్లిన్ లో పెట్టడం కోసం. ఇంకేదో ఉంటుంది, ఏదో చెక్క ఇవి ఉంటాయి, తలుపులు ఉండే పూర్వకాలం. దానిపైన ఆర్ద్ర వస్త్రం నిక్షిపేతనుంది. ఆర్ద్ర వస్త్రం అంటే ఏమిటి? తలుపు పైన ఒక తడిగుడ్డ. ఆర్ద్ర వస్త్రం అంటే ఆ తడిగుడ్డ వేస్తే నువ్వు నరకానికి పోతావు అని. ఇది ఫూలిష్నెస్ కదా. మరి ఎందుకు చెప్పారు అంటే, ఆ తడిగుడ్డ తలుపు పైన వేస్తూ ఉంటే ఆ తలుపు కొన్నాళ్ళకి అది చీలిపోతుంది. తలుపు కొన్నాళ్ళకి అది ఏమవుతుందంటే దానిలో చీలికలు వస్తాయి, మెత్తగా అయిపోయి అది వుడ్డంతా లేచిపోతుంది, పెచ్చులన్నీ కూడా. అందుకని అరే దానిపైన వేస్తే నువ్వు నరకానికి పోతా ఉన్నారు. ఇలాంటివి సంథింగ్ లైక్ దట్. ఒకటి కాదు, ఇట్లాంటివి చాలా ఉండొచ్చు ఉంటాయి. సో స్థావర జంగమాని భూతాన్ని ఉద్భవంతి. మనం చేసే కర్మల వల్ల చెట్టు చేమలుగా పుట్టచ్చు, మనుషులుగా పుట్టచ్చు, దేవతా రూపాల్లో పుట్టచ్చు, ఏవైనా రావచ్చు అని. దీన్ని కర్మ అంటారు. సో ఓ టైం ఉన్నది. తర్వాత నెక్స్ట్ శ్లోకం కూడా నెక్స్ట్ శ్లోకంలో ఇంకా మూడు చెప్తున్నారు. ఏది? ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారు? బ్రహ్మ అంటే ఏంటి చెప్పారు, స్వభావం అధ్యాత్మం అంటే ఏమో చెప్పాడు, తర్వాత ఆ కర్మ అంటే ఏమిటో చెప్పాడు. ఇప్పుడు అధిభూతము, అధిదైవము, తర్వాత అధియజ్ఞము, ఈ మూడు చెప్పబోతున్నాడు నెక్స్ట్ దీనిలో. అధిభూతం అధిభూతం క్షరోభావ పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఇక్కడ పద విభాగం ఎలాగా? అధిభూతం క్షర భావ, క్షరోభావ, పురుష చ అధిదైవతం. అధిభూతం క్షరోభావ అనే వరకు ఒక వాక్యం. అంటే నశించే స్వభావం దేనికైతే ఉన్నదో అది అంతా అధిభూతం. ప్రాణులలో నశించేటువంటి యాంగిల్ ఒకటి ఉన్నది, నశించనేది ఒకటి ఉన్నదండి. ప్రాణుల్లో నశించేటువంటిది ఏమిటి అంటే ఈ పంచభూతముల నుంచి వచ్చినటువంటి దేహేంద్రియ సంఘాతం, ఇదంతా కూడా నశించేటువంటిదే. నశించనిది ఏమిటి అంటే
దీన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ జీవాత్మ, ఆ చైతన్యం అది. దాని మరి ఈ రెండు ఇట్లా కలిసినట్టుగా ఉన్నాయి. సో అది అధిభూతం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ఏవైతే నశించేటువంటి ఉన్నదో ఇది క్షేత్రం అని చెప్పబోతున్నాడు. 13వ అధ్యాయంలో క్షేత్రం అని చెప్పబోతున్నాడు. క్షేత్రం అంటే ఒక మనం శరీరే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే, ఈ శరీరమే ఒరే కౌంతేయ, దీన్నే క్షేత్రం అంటారయ్యా అని చెప్పబోతున్నాడు. సో అధిభూతం అనేటువంటిది, అధిభూతం సర్వభావ, నశించేటువంటి ఏదైతే ఉన్నదో అది అధిభూతం. ఇక్కడికి ఒక వాక్యం అయిపోయింది. పురుష చ అధిదైవతం. పురుష అంటే ఏమిటి ఇక్కడ? సందర్భాన్ని బట్టి ఇక్కడ పురుష అనేటువంటి దాన్ని ఒక్కొక్క సందర్భంలో పురుష అంటే పరమాత్మ వస్తుంది. ఆ కాంటెక్స్ట్ ని బట్టి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో అధిదైవతం అంటే ఏమిటి? దేవతాత్మ, సకల దేవతాత్మకుడు అయినటువంటి తత్వం ఏమిటి ఇక్కడ? నేరుగా పరమాత్మ కాదు. ఆ పరమాత్మ యొక్క మాయావచ్ఛిన్నం చైతన్యం ఈశ్వర. ఈశ్వర అనేటువంటి దృష్టికోణం నుంచి అలా చూస్తున్నాం. సర్వదేవాత్మకుడు, హిరణ్య గర్భుడు, ప్రథమ జీవుడు అని ఆ యాంగిల్ నుంచి చూస్తే దాన్ని హిరణ్య గర్భతత్వం అని అంటున్నాం. ఒకే దాన్ని ఈశ్వర తత్వాన్ని హిరణ్య గర్భతత్వాన్ని అంటున్నాం. సో ఈ హిరణ్య గర్భుడు అనేటువంటిది పురుష. హిరణ్య గర్భ సూత్రము, సూక్తము, ఇవన్నీ కూడా ఈ సూక్తాలు కొన్ని మనకు మన వేదాల్లో ఉంటాయి. కొంతమందికి అరే వేదాలు వేరే, ఉపనిషత్తులు వేరే, వేదంలో ఫిలాసఫీనే లేదు కదా, వేదాలన్నీ కూడా ఊరికేదో ప్రిమిటివ్ సాంగ్స్ లాంటివి కదా అనేటువంటి భావన మనలో చాలా మందికి ఉంటుంది. ఆ, కానీ వేదంలో చెప్పినటువంటి సూక్తాల్లో ఇలాంటి ఫిలసాఫికల్ థాటే ఉంటుందండి. హిరణ్య గర్భ సమవర్తత అగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ అని చెప్పని ఆ హిరణ్య గర్భ సూక్తం అని ఒకటి ఉంటుంది. పురుష సూక్తం అని ఇంకోటి ఉంది. సహస్ర శీర్ష పురుష అని చెప్పని మనం రోజు గుళ్ళలో చెప్పేటువంటి సూక్తం ఇది. హిరణ్య గర్భ సూక్తం గుళ్ళలో చెప్పర్లే, మామూలుగా స్టడీ చేస్తుంటారు. ఇదేంటి పురుష సూక్తం చెప్తుంటారు. ఇక్కడ పురుషుడు అంటే ఎవరు? పురుషుడు అంటే అది ఆ పురుష సూక్తంలో చాలా ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ప్యాసేజ్. ఇక్కడ పురుషుడు అంటే పరమాత్మని చెప్పాలనా, విరాట్ పురుషుడు అనే దాన్ని చెప్పాలనా, ఇది దేని చెప్పాలి అని. సో ఇక్కడ ఈ సందర్భంలో ఆ హిరణ్య గర్భతత్వం అని శంకరాచార్యుల వారు మనకు చెప్పారు. తర్వాత అధియజ్ఞం. అధియజ్ఞో అహమేవ అత్ర. అధియజ్ఞ అహం ఏవ అత్ర దేహే. అత్ర అంటే ఏమిటి? ఈ శరీరంలో. అత్ర దేహే అంటే ఈ శరీరంలో. అహమేవ అధియజ్ఞ, నేనే అధియజ్ఞము అని. యజ్ఞము అంటే ఏమిటి? యజ్ఞం ఉంటే విష్ణువే యజ్ఞం వై విష్ణు అని చెప్పని అన్నారు. అది 4వ అధ్యాయంలో భాష్యంలో చదివాము, మనం శంకర భాష్యంలోనే చదివాము. అంటే మనం చేసేటువంటి అనేకమైనటువంటి మంచి పనులన్నింటినీ కూడా యజ్ఞము అనేటువంటి భావనతో పిలిచారు కదా, అది యజ్ఞం. అంటే ఏమిటి? ప్రతి శరీరములో కూడా ఉంటూ మంచి పనులు చేయించేటువంటి తత్వము, స్వభావం ఏదైతే ఉన్నదో అది అది ఏంటి? పరమాత్మ స్వరూపమే అది. పరమాత్మ యొక్క దీని వల్లనే, ఆ ప్రేరణ వల్లనే మనం మంచి పనులు చేయబోతున్నాము. మరి చెడు పనులు ఎవడు చేస్తున్నాడయా? మంచి పనులేమో భగవంతుడి అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. మరి చెడు పనులు ఎవడి అకౌంట్లోకి పోవాలి అంటే అది మన అకౌంటే. మనం అంటే ఏమిటి ఇక్కడ? మైండ్. మైండ్ అంటే ఏమిటి? కామ, సంకల్ప, విచికిత్స, కామము, క్రోధము, లోభ, మోహ, మద, మత్సర్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవి మనకు మనిషికి సంబంధించినటువంటివి, మన మనస్సుకు సంబంధించినటువంటివి. అంతేగాని ఇది పరమాత్మకు సంబంధించినటువంటిది కాదు. పరమాత్మ ఈ సంథింగ్ లైక్ బ్రైట్ లైట్. ఆ బ్రైట్ లైట్ వెలుగులో మనం రకరకాల మంచి పనులు చేస్తుండొచ్చు, వెధవ పనులు చేస్తుండొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు. సో ఆ విధంగా అధియజ్ఞ అంటే ఏంటి? మంచి పనులు ఏవైతే చేస్తున్నామో అదంతా కూడా అధియజ్ఞం కిందికి వస్తుంది అనమాట. సో ఆ అధియజ్ఞం అనేటువంటిది దానికి కూడా వేదంలో కాదు, ఉపనిషత్తుల్లో కూడా కొన్ని వాక్యాలు ఉంటాయి. ఏష ఏవ సాధు కర్మ కారయతి, ఇదనే మంచి పనులు చేయించేటువంటి వాడు అని చెప్పని. ఇంకా సంధ్యావందన మంత్రాల్లో కూడా ఒకటి ఉన్నది. సంధ్యావందనం మంత్రాలు కాదు, మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని శ్లోక రూపంలో ఒకటి ఉన్నది. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గాయత్రి మంత్రం ఏంటి? ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం, అలా పోయేది గాయత్రి మంత్రం. భర్గో దేవసి హిమేత ధియో యోనః ప్రచోదయాత్ అనేది. తర్వాత దాన్ని శ్లోక రూపంలో మళ్ళీ చెప్పారు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరయేత్ అని. మన ధర్మము అధర్మము అనేటువంటి విషయంలో మనిషిని ప్రేరేపించేటువంటి ఆ పరమాత్మ తత్వమే అని చెప్పని అన్నాం. అది తద్వరేణ్యం ఉపాస్మహే, ఆ చైతన్యాన్ని మేము మా స్వరూపంగా తెలుసుకుంటాము అని. సో అక్కడ ఏం చెప్పారు అంటే ప్రతి మనిషి అంతరాత్మలో కూడా వాడికి మంచేది చెడేది అనేది తెలిసి ఉంటుంది. మంచేది చెడేది అనేది ప్రతి ప్రాణికి కూడా
ఆచండాలం మనుష్యాణం అని చెప్పని ఎక్కడో ఒక శ్లోకం ఒకటి ఉన్నది. మీ ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అనే దాని గురించి. ఆచండాలం అంటే మనం ఏదో పనికిమాలినోడు అని చెప్పనేటువంటి వాడి వరకు ప్రతి ఒక్కడికి కూడా మంచి ఏమిటి చెడు ఏమిటి తెలుసు. కానీ తెలిసి కూడా చేస్తుంటాం మనం. చెడు చేయకూడదు అనేది తెలిసి కూడా. అందుకనే దొంగతనం చేసేటువంటి వాడు చాలా జాగ్రత్త తీసుకొని రాత్రి వచ్చి చేస్తాడు. ఇంకేదో చీటింగ్ చేసేటువంటి వాడు వాడు కూడా చాలా కేర్ఫుల్ గా చీటింగ్ చేస్తాడు. అంతేగాని చాలా ఓపెన్ గా చేయడానికి చేయడు కదా. సో వాడికి తెలుసు తెలుసు. సో ఆ చెడు పనులు చేసేది ఎవరు అంటే మనిషి. మనిషి బుద్ధి. బుద్ధి అనేటువంటిది కామ సంకల్ప విచికిత్స ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. కామ క్రోధ లోభ మోహాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటి వల్ల ఆ అకౌంట్లోకి అది పోతుంది. సో అధియజ్ఞ మంచి పనులు చేయించేటువంటి అది ఏదైతే ఉన్నదో ఆ యజ్ఞం ప్రతి ప్రాణి చేత కూడా తన యొక్క ఆ తన ధర్మాన్ని ఆచరించడం అంటే యజ్ఞం అంటే ఇంకేం లేదు. ఇక్కడ ఈయన అర్జునుడు చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసేది ఏమిటి, తన తన డ్యూటీ కింద చేయాలి. ఫలం వస్తుంది, ఫలం తప్పకుండా వస్తుంది, ఫలం రాకుండా ఏముండదు. తన డ్యూటీ కింద చేయాలి, ఇది నా ధర్మము అనేటువంటి బుద్ధితో చేయాలి. అలాగే ప్రతి ఒక్కడు కూడా వాడి వాడి ధర్మాన్ని చేయాలి. అది అధియజ్ఞ అహమేవాత్ర దేహే. ఈ మన దేహంలో దేహే దేహభృతాం వర. దేహభృత్ అంటే ఏమిటి, దేహం బిభర్తి, దేహం దాన్ని దేహాన్ని ధరించి ఉన్నటువంటి వాడు దేహభృత్. ఆ దేహభృత్ అంటే దేహాన్ని ధరించినటువంటి వాడు. దేహభృతాం వర అంటే దేహాన్ని ధరించి ఉన్నటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడా అని. దేహాన్ని ధరించినటువంటి వాళ్ళలో మనుషుల్లో శ్రేష్ఠుడా అని అంత ఇంకేం లేదు. సో ఇక్కడ భాష్యం చూద్దాం. అధిభూతం ప్రాణిజాతం అధికృత్య భవతి ఇది. అధిభూతం అంటే ఏమిటి, భూతములు అంటే ప్రాణులు అన్ని కదా, ప్రాణులు. అధిభూతం అంటే దాన్ని అధిష్ఠించి, అంటే దాన్ని ఆశ్రయించి దాన్ని అనుసరించి ఉండేటువంటిది అధిభూతం. ఏమిటి, ప్రాణిజాతం. ప్రాణికోటి అంతా ఉంది కదా, దాన్ని దాన్ని అధికృత్య, దాన్ని ఆశ్రయించి లేక దాన్ని అనుసరించి భవతి ఉండేటువంటిది అది అధిభూతం. అధిభూతం అనే దానికి కరెక్ట్ లిటరల్ మీనింగ్. ప్రాణులను భూతములను అంటే ప్రాణులను అనుసరించి అధిష్ఠించి ఉన్నటువంటిది అధిభూతం అని. ఏమిటది, క్షరోభావ. ఇదంతా కూడా సరి నశించేటువంటి స్వభావం కలిగినటువంటిదే కదండి. హోల్ బాడీ మైండ్ కాంప్లెక్స్ అంతా కూడా. అదేమిటది, కోసౌ కహాసౌ ఏదది అంటే క్షరః. క్షరతి ఇది క్షరః వినాశీ భావ. క్షరః అంటే నశించేటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో అది క్షరోభావ. నశించేటువంటిది క్షరః. క్షరతి నశించేటువంటిది. వినాశీభావ. యత్కించిత్ జనిమద్ వస్తు ఇత్యర్థ. యత్కించిత్ జనిమద్ వస్తు. జనిమత్ అంటే ఏమిటి, జన్మ కలిగినటువంటిది జనిమత్. యత్కించిత్ యత్కించిత్ జనిమత్ అంటే ఆ ఉత్పత్తి అనేటువంటిదే శీలముగా కలిగినటువంటిది. పుట్టడము అనేటువంటి శీలముగా కలిగినటువంటి వస్తువు, అది జనిమద్ వస్తు. ఆ జనిమద్ వస్తుకు దాని ఒక లక్షణం ఏంటి, నశించడమే. ఎందుకంటే జాయతే, పుట్టినది ప్రతి ఒక్కటి కూడా జాయతే, అస్థి, వర్ధతే, పరిణమతే, ఆ అపక్షీయతే, వినశ్యతి అని చెప్పని 6 భావ వికారములు అని చెప్పారు కదా. 6 భావ వికారాలు అనేది మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ భావ వికారములు ఈ ఎగ్జిస్టెన్స్ కు ఏదైతే వచ్చినదో ఆ వాటిలో జరిగేటువంటి మార్పులు, వికారములు అంటే మార్పులు. సో జనిమద్ వస్తు ఇత్యర్థ. యత్కించిత్ ఎనీథింగ్, అది చీమ కావచ్చు, దోమ కావచ్చు, ఎనీథింగ్ అన్ని కూడా ఆ, వృద్ధాప్యం వచ్చి చనిపోతుంటాయి. తర్వాత తర్వాత పురుష అనే దాన్ని చెప్పబోతున్నాడు. పురుష అనే దానికి 2 రకాలుగా ఎటిమాలజీ, దాని యొక్క వ్యుత్పత్తి అర్థం 2 విధాలుగా చెప్పారు. ఏమిటి, పూర్ణం అనేన సర్వం ఇది. పూర్ణం అనేన సర్వం, దీని వల్లనే ప్రతి ఒక్క వస్తువు కూడా పూర్ణముగా అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం అంటాం కదా. పూర్ణం ఎందువల్ల నేను పూర్ణము, ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ శుద్ధ చైతన్యము, ఆ శుద్ధ చైతన్యంలో ప్రవహిస్తున్నది కాబట్టే మనం పూర్ణం. ఇది లేకుంటే పూర్ణం లేదు. పూర్ణం లేదు, ఓన్లీ సంథింగ్ ఎల్స్, సమ్ ట్రాష్ అంతే. సో పూర్ణం అనేన సర్వం, అన్నిటి చేత కూడా ఆ, 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 అన్ని కూడా దీని వల్లనే పూర్ణం అవుతున్నాయి. అన్ని దీని వల్లనే సఫలం అవుతున్నాయి, పూర్ణం అవుతున్నాయి. ఏ విధంగా పరిపూర్ణం అవుతున్నాయి ఏమైనా చెప్పుకోవచ్చు. అనేన సర్వమితి. లేకపోతే ఇంకో విధంగా కూడా చెప్తారు, పురి శయనాద్వా పురుష.
ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పురుష అంటే పురి శయనాత్, అంటే ప్రతి ప్రాణి శరీరంలో కూడా ఉండేటువంటిది. శేతే పురి శేతే ఇది పురుష అని. పురి శయనాత్ పురుష అంటే ఏమిటి? అన్ని రూపాల్లో అన్ని ప్రాణుల శరీరంలో ఉండేటువంటిది. ఎవరు ఇక్కడ పురుషుడు? పురుషేనాద్వా పురుష అంటే ఎవరు? ఆదిత్యాంతర్గతో హిరణ్యగర్భ అన్నాడు. ఆదిత్యాంతర్గత అంటే సూర్యమండలంలో ప్రకాశింపజేసేటువంటి ఆ సూర్యమండల చైతన్యానికి కూడా కారణమైనటువంటి ఆ హిరణ్యగర్భ రూపంలో మనకు బాగా ప్రకాశించేటువంటి, అంతేగాని హిరణ్యగర్భుడిలో ఆ సూర్యమండలంలో మాత్రమే ఉంటాడా అని ఎవరు హిరణ్య గర్భుడు అని కాదండి. సూర్యమండలంలో మాత్రమే ఉంటాడు. మళ్ళీ ఆ నక్షత్రంలో వేరే, ఈ నక్షత్రంలో వేరే, ఇంకొక చంద్రుడిలో వేరే, ఇంకొక శని గ్రహంలో వేరే అని కాదు. సూర్యమండలము అనేటువంటిది మనకు మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటికంటే బ్రైటెస్ట్ థింగ్ వి సీ ఇస్ ద సన్. సో అందువల్ల ఆ సూర్యమండలంలో ప్రకాశించేటువంటి దాన్ని మనం ఒక ఒక బెంచ్ మార్క్ కింద తీసుకుంటాం. లేకుంటే దాన్ని ఒక బెంచ్ మార్క్ అందామా అందాం, మాక్సిమం అది దీని కింద తీసుకుంటాం, స్టాండర్డ్ కింద తీసుకొని దాని దాని ఆ దాని ద్వారా ఒక హైయెస్ట్ ప్రకాశం మనం పరమాత్మ యొక్క హైయెస్ట్ ప్రకాశాన్ని దానిలో చూస్తున్నాం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఆ, ఆదిత్యాంతర్గత, ఆదిత్యుని రూపంలోనే ప్రకటమయ్యేటువంటి, ఆదిత్యునిలో ఉండేటువంటి అని కాదు, ఆదిత్యుని రూపంలో కూడా గట్టిగా ప్రకటమవుతున్నటువంటి, చాలా గొప్పగా ప్రకటమవుతున్నటువంటి హిరణ్య గర్భ, సర్వదేవాత్మకుడైనటువంటి ప్రథమ జీవుడైనటువంటి, అన్ని ప్రాణుల ఉత్పత్తికి కారణమైనటువంటి, అన్ని ప్రాణుల యొక్క ఇంద్రియాలను చేష్టింపజేసే అంటే ప్రవర్తింపజేసేటువంటి శక్తి ఉన్నటువంటి, శక్తి ఇచ్చేటువంటి తత్వము అది హిరణ్య గర్భ తత్వమే. హిరణ్య గర్భ సర్వ ప్రాణి కరణానాం అనుగ్రహ. సర్వ ప్రాణి కరణం, కరణం అంటే ఏమిటి? ఇంద్రియములు. ఈ ఇంద్రియములనన్నింటినీ కూడా అనుగ్రహించేటువంటి పరమాత్మ. పరమాత్మ కాదు, ఇంద్రియములనన్నింటినీ కూడా ఆ, అనుగ్రహించేటువంటి దేవతా స్వరూపం. మన ఇంద్రియములనన్నింటినీ కూడా అనుగ్రహించేటువంటి, అంటే అనుగ్రహించడం అంటే ఏంటి? పని చేసేట్టు చేయడం. యాక్టివేటింగ్, ఇల్యూమినింగ్, యాక్టివేటింగ్, అది అది అనుగ్రాహక, అనుగ్రహించేటువంటి తత్వం. సహ అధిదైవతం, దాన్ని అధిదైవతం అంటున్నారు. అధిదైవతం అంటే దేవత రూపంలో ఉండేటువంటిది. తర్వాత అధియజ్ఞ, ఇది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అధియజ్ఞ అంటే, యజ్ఞం అంటే ఏమిటి? సర్వయజ్ఞాభిమానిని దేవత. సర్వయజ్ఞ అభిమానిని దేవత. అధియజ్ఞ అనేది పుంలింగంలో ఉన్నారు, దేవత అనేది స్త్రీలింగంలో ఉన్నది. ఈ దానికి అడ్జెక్టివ్ కూడా స్త్రీలింగంలోనే ఉన్నది, సర్వయజ్ఞ అభిమానిని అని. అభిమాని అంటే పుంలింగం, అభిమానిని అనేటువంటిది స్త్రీలింగం. అభిమానిని దేవత. మరి దీని అది ఇక్కడ వాడు ఒకటి పుంలింగం చెప్పాడు, మళ్ళీ స్త్రీలింగం చెప్పాడు ఏంటంటే, మనం అలాగే అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు అనేటువంటిది ఒకటి, దేవుడు అంటే ఒక మేల్ అని కాదు కదా మనకు. మే పుంలింగం వా స్మరేత్ దేవం, ఇంకేదో ఉంది స్త్రీలింగం. పుంలింగంలోనైనా పూజించవచ్చు, స్త్రీలింగంలోనైనా పూజించవచ్చు. అథవా నిష్కలం శాంతం ఆ అని ఒకటి ఉన్నది. అథవా నిష్కలం, ఇప్పుడు రాసుకున్నానా? అథవా నిష్కలం బ్రహ్మ సచ్చిదానంద లక్షణం అని. నిష్కలమైనటువంటి అంటే, నిష్కలం అంటే ఎలాంటి ఇట్లాంటి లింగము ఇట్లాంటి ఏమీ లేనటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం శుద్ధ బ్రహ్మగా కూడా పూజించవచ్చు. స్త్రీగా పూజించు, పురుషుడిగా పూజించు, ఇంకేదన్నా పూజించు, ఏ రూపంలోనైనా పూజించు అనేటువంటిది కదా మన ఫిలాసఫీ అది. సో ఇక్కడ దేవత విష్ణు ఆఖ్య అని కూడా అంటున్నాడు. మరి విష్ణువు అంటే మనం మంచి మగవాడి కిందనే లెక్కేస్తాం కదా, మరి దాన్ని దేవత అంటున్నాం. అంటే ఏమిటి? ఆ విష్ణువును స్త్రీలింగంలో కూడా మనం దేవత అనే దీంతో కూడా మనం పూజించవచ్చు దాన్ని. ఎందుకంటే విష్ణువు అనేటువంటిది ఒకానొక తత్వం, అంతేగాని ఆయన ఒక పురుషుడు అని చెప్పని ఫిజికల్ బాడీ ఉన్నది అనేటువంటి తత్వంలో మనం తీసుకోకూడదు. విష్ణు అంటే ఏమిటి? ఇక్కడ సర్వాత్మకుడు అని, సర్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి తత్వం, అది విష్ణు తత్వం అది. సో అధియజ్ఞ సర్వయజ్ఞాభిమానిని దేవత విష్ణువాఖ్య. యజ్ఞో వై విష్ణు ఇది శృతే. ఈ మాట మనకు ముందు కూడా వచ్చింది. సహ యజ్ఞ ప్రజా సృష్వా అనే మాట అక్కడక్కడే ఆ శ్లోకాల్లో ఎక్కడో యజ్ఞం అంతకు ముందే వచ్చింది. ఏదో అక్కడ యజ్ఞం అనేటువంటిది యజ్ఞం అనేటువంటి పదం ఫస్ట్ లో ఎక్కడో వచ్చింది కదా, అక్కడ యజ్ఞం వై విష్ణు అని శంకరాచార్యులు చెప్పాడు. అది యజ్ఞం వై విష్ణు అంటే మన శరీరంలో, ప్రతి శరీరంలో కూడా, ప్రతి ప్రాణి శరీరంలో కూడా ఉంటూ మంచి పనులు చేయించేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది అది అక్కడ యజ్ఞం. ఆ యజ్ఞం అంటే మంచి పని, ఎనీ ఎనీ గుడ్ యాక్టివిటీ.
సహి విష్ణు అహమేవ అత్ర. ఆ విష్ణువు ఎవరు? సహి విష్ణు, ఆ విష్ణువు అహమేవ అత్ర. అత్ర అంటే ఏమిటి? ఈ దేహంలో, అస్మిన్ దేహే, అస్మిన్ దేహే యో యజ్ఞ తస్య అహం అధియజ్ఞ. ఎవరైతే, ఏదైతే ఉన్నదో అస్మిన్ దేహే యో యజ్ఞ తస్య అహం అధియజ్ఞ. అంటే అది ఆ అధియజ్ఞం అనేటువంటి తత్వం కూడా నేనే. అంటే ఇక్కడ మనం బిగినింగ్ నుంచి చూస్తున్నటువంటిది ఏంటి? బ్రహ్మాన్న ఒకటే తత్వమే. తర్వాత స్వభావ జీవుడిలో ఉన్నటువంటిది ఒకే తత్వమే. కర్మ అనేటువంటిది కూడా అది దేహేంద్రియ సంఘాతంతో చేసేటువంటిది, అది కూడా ఒకే తత్వంలో జరిగేటువంటి ఒక ఒకానొక రూపం అది. అలాగే అధియజ్ఞము, అధిభూతము, ఆ అధిదైవము, ఇవన్నీ కూడా ఒకే పరమాత్మ యొక్క రూపాలు అని. అధియజ్ఞ యజ్ఞో హి దేహ నిర్వర్త్యత్వేన. దేహ నిర్వర్త్యత్వేన అంటే ఏమిటి? దేహము చేత నిర్వర్తింపబడుతుంది కావున అని. దేహము చేతనే ఇవన్నీ కూడా మంచి 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 పనులు కానీ చెడు పనులు కానీ మనం చేసేదంతా దేహముతోనే కదా. ఈ యజ్ఞము, మంచి పని కూడా దేహము చేతనే నిర్వర్తింపబడేటువంటిది కావున దేహ సమవాయి ఇది దేహ అధికరణో భవతి. దేహ సమవాయి అంటే ఏమిటి? దేహముతో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండేటువంటిది దేహ సమవాయి. సమవాయి అంటే ఒక సంబంధం కలిగి ఉండేటువంటిది. క్లాత్ ఉన్నది, క్లాత్ కు దారం, క్లాత్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దారాలన్నీ నేస్తే వచ్చింది. సో దారం దీనిలో ఉన్న దారాలన్నీ తీసేసామనుకోండి, దారాలన్నీ తీస్తే ఏమైతున్నది? ఏమీ లేదు, గుడ్డ లేదు. సో సమవాయ సంబంధం అంటే ఏంటి? విడదీయరానటువంటి సంబంధంతో ఉండేదాన్ని సమవాయ సంబంధం అంటారు. సో అలాంటిది ఇది. దేహ సమవాయి. దేహం ఉన్నంత కాలము మనం ఏదో పని చేస్తూనే ఉంటాం. మనిషికి మంచి చెడు జ్ఞానం అనేది ఉంటుంది. సో దేహ సమవాయితి దేహాధికరణో భవతి. దేహాధికరణం, దేహం అనేటువంటిది దీని యొక్క అధికరణం. అధికరణం అంటే ఏమిటి? దాన్ని ఆశ్రయించి ఉండేటువంటిది. అధికరణం అంటే ఆశ్రయ, అధికరణం అన్నారు కదా. దాని యందు, ఈ దేహంలో దేహాన్ని ఆశ్రయించి ఉండేటువంటిది ఇది. ఏమిటిది? అయజ్ఞం అనేటువంటిది. అది ఆ యజ్ఞాభిమాని దేవత అనేది విష్ణువు. అంటే మనకు అన్ని మంచి పనులను చేయించేటువంటి ఒక అంతర్యామి. అంతర్యామి బ్రాహ్మణంలో కూడా ఇదే వాక్యం వస్తుందండి. ఇదే సాధు కర్మ చేయించేటువంటిది ఇదే. ఇలాంటివన్నీ కూడా దేహంలో ఉండి మంచి పనులు చేయించేటువంటి తత్వము అని. హే దేహభృతాం వర, శరీరధారులందరిలో కూడా శ్రేష్ఠుడా అని ఇక్కడ. సో ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి 6 ప్రశ్నలకు కూడా సమాధానం ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో వచ్చింది. మరి ఏడవది ఇంకోటి ఉంది, అది ప్రశ్న యాక్చువల్లీ కాదు. అంతకాలేశమేవ అని చెప్పని ఒకటి ఉన్నది కదా. ఆడు ఎవడైతే నన్ను అంతకాలంలో కూడా ఏషాంత అంతగతం పాపం, ఇంకోటి ఉన్నది అంతకాలేశ అని చెప్పని కూడా ఒక వాక్యం ఉంది. ప్రయాణ కాలేపి చమాం తే విదుహు యుక్త చేత సహా. ప్రయాణ కాలంలో కూడా వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు అనేటువంటిది ఉంది కదా. అది 6వ శ్లోకంలో వస్తుంది. అది మళ్ళీ మనం చూద్దాం ఈరోజు. ఆ, యా, 5వ శ్లోకంలో అంతకాలేశ అనేది 5వ శ్లోకంలో వస్తుంది. ఈరోజు 3, 4 శ్లోకాలు చదివాం. ఇప్పుడు కాపుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.